ఇప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఇలా అటుకులతో కొంచెం డిఫరెంట్ అండ్ టేస్టీగా మనం టమాటా పోహా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా అటుకులు అనేది తీసుకున్నానండి. చూడండి ఇక్కడ జల్లెడ గిన్నెలో తీసుకున్నాను. అలాగే కింద మరో గిన్నె పెట్టానండి. ఎందుకంటే మనం దీని మీద ఇలా నీళ్లు పోస్తే నీళ్ళు అనేవి కిందకి వచ్చేస్తాయి కదా. ఈ అటుకుల్ని ఇలా కొంచెం ఇలా మిక్స్ చేసి కొంచెం సేపు అయితే పక్కన ఉంచుకుందామండి. అలాగే ఇక్కడ కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక కళాయి తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేస్తాను. ఇలా వేసి కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి ఇలా పల్లీలు అనేది వేస్తానండి. వేసి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అనేది ఇలా వేసి ఆ పైన ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి అలాగే ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకు ఇలా మిక్స్ చేసి దీంట్లోకి నేను ఇప్పుడు ఒక చిటికెడ పసుపు అనేది వేసుకుంటాను. ఆ పైన కొంచెం సాల్ట్ అండి, ఫస్టే వేసుకోవచ్చు, లేదు అంటే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్, మీరు ఏ క్వాంటిటీలో చేసుకొని దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఆ పైన ఫస్టే ఇక్కడ నేను టమాటాలని గ్రైండ్ చేసి ప్యూరీ చేసి పెట్టుకున్నానండి, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసి మిక్స్ చేసి చూడండి ఈ విధంగా పైన ఆయిల్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ పైన మనం ఇందాకలే అటుకులు అనేది కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేసి మిక్స్ చేసి పూర్తిగా మసాలా అంతా అటుకులకి పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా పూర్తిగా మిక్స్ అయింది కదా, అలాగే మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఫ్రై చేసుకోండి. ఆ పైన ఇక్కడ కొత్తిమీరని సన్నగా కట్ చేసి నేను ఇక్కడ వేస్తున్నానండి. అలాగే కొంచెం వేయించుకున్న పల్లీలు కూడా ఇక్కడ వేస్తాను. ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఫైనల్గా చాలా టేస్టీ అని యమ్మీగా ఇలా అటుకుల ఉప్మా అనేది రెడీ అయింది. మనం బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్లో కానివ్వండి ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ముందు నుంచి ఏ ప్రిపరేషన్స్ లేకపోయినా అప్పటికప్పుడు మనం ఇలా అటుకుల ఉప్మా అనేది రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.